ఎక్సైటెడ్ గా ఉన్నారు? నేను ఎవ్రీ మూవీ మోస్ట్లీ ప్రీమియర్స్కి వెళ్తాను. దట్ నేను మెగా ఫ్యాన్ని, ఇంక అర్థం చేసుకోండి మీరే. చాలా ఎక్సైట్మెంట్ ఉన్నారనమాట. ఇంకా మాకైతే పండగ సెలవులు ఇవ్వలేదు. యాక్చువల్గా ఇవ్వకపోవడం మంచిది అనిపించింది ఇప్పుడైతే, ఎందుకంటే ఎక్కడ పండగ జరుగుతుంది కాబట్టి. సంక్రాంతికి యాక్చువల్గా పండగకి కొత్త అల్లుళ్ళు వస్తారు, కానీ ఈ సంక్రాంతికి మెగాస్టార్ వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చాడు. అదే అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? సో మెగాస్టార్ డాన్స్ ఇవన్నీ కూడా కనిపించాయి కదా, మీకు ఏది నచ్చింది? నాకు పాత సినిమాలో చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టము. అది నేను అల్లు అర్జున్ గారిలో చూశాను. మళ్ళీ ఇప్పుడు బాస్ రిపీట్ చేస్తున్నారు దాన్ని. అనిల్ రావుపూడి గారికి నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. పాత బాస్ని మళ్ళీ తెస్తున్నారు మీరు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సంవత్సరం మెగానామ సంవత్సరం 2026 జనవరి చిరంజీవి గారు, నెక్స్ట్ మార్చ్ రామ్ చరణ్ అన్న, నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. దాంట్లో ఇంకా డౌట్ డేస్ 150 డేస్ ఈ మాటలు విని చాలా కాలం అయిపోయింది. థియేటర్స్ వద్ద ఈ సందడి చూసి కూడా ఈ సినిమా ఎన్ని రోజులు ఆడిస్తారు? అంటే మీరు అనేది కరెక్టే, బట్ అప్పుడున్న రోజుల్లో డేస్ ఆడితే ఎక్కువ, ఇప్పుడున్న రోజుల్లో అమౌంట్ కలెక్ట్ చేస్తే ఎక్కువ అనమాట. సో ఇది లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం, ఎంతైతే కలెక్ట్ చేస్తుందో దానికన్నా ఎక్స్ట్రానే కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వెంకీ మామ మాత్రమే 300 కోట్లు కలెక్ట్ చేస్తారు. ఈసారి ఇద్దరు ఉన్నారు, వెంకీ మామతో పాటు బాస్ ఉన్నారు. 300 600 అవుద్ది అనమాట, గ్యారంటీ లేదనమాట. థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి. సో ఈ సంక్రాంతి